హాయ్ వెల్కమ్ టు ఫ్రైడే సెషన్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్. సో ఈ వీక్లో మనం ఏం తెలుసుకుందామంటే స్ట్రోక్ పేషెంట్స్ ఏం డైట్ తీసుకోవాలనేది తెలుసుకుందాం. స్ట్రోక్ అనేది రెండు రకాలు. హిమరేజిక్ స్ట్రోక్ బీపీ ఎక్కువ అవడం వల్ల వస్తుంది. సో బీపీ ఎందువల్ల ఎక్కువ అవుతుంది? ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల అవుతుంది. సో ఈ పేషెంట్స్ ఏం చేయాలి? సాల్ట్ రెస్ట్రిక్షన్ చేసుకోవాలి. పర్ డేకి 5 grams బిలోనే తీసుకోవాలి. యాడెడ్ సాల్ట్ తీసుకోవద్దు. అండ్ క్యాఫినేటెడ్ డ్రింక్స్ లైక్ కాఫీలు, టీలు యాజ్ వెల్ యాజ్ ఎరేటెడ్ డ్రింక్స్ లైక్ పెప్సీ, కోకోకోలా, స్ప్రైట్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఇషిమిక్ స్ట్రోక్. ఇషిమిక్ స్ట్రోక్ అనేది రక్త నాళాల్లో బ్లాక్ ఉండడం వల్ల రక్త సరఫరా అనేది జరగదు బ్రెయిన్కి. సో ఈ పేషెంట్స్ ఏం చేయాలి? ఎక్కువ కొలెస్ట్రాల్ వల్ల వస్తుంది ఇది. సో ఈ పేషెంట్స్ ఏం చేయాలి? ఏం అవాయిడ్ చేయాలి? ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది అవాయిడ్ చేయాలి, లైక్ జంక్ ఫుడ్. అండ్ నెక్స్ట్ రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. సో స్ట్రోక్ పేషెంట్స్ ఏం తీసుకోవాలి అనేది మోర్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి, లైక్ వెజిటేరియన్స్లో అయితే ఆల్ సార్ట్ ఆఫ్ పప్పులు అండ్ వెజిటేబుల్స్ లైక్ బీన్స్ ఎక్సెట్రా అనేది తీసుకోవాలి. నాన్ వెజ్లో వచ్చేసరికి ఫిష్ తీసుకోవాలి యాజ్ వెల్ యాజ్ చికెన్ అనేది తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ టు అనోఖి న్యూరో అండ్ చైల్డ్ కేర్. థ్యాంక్ యూ.